డీటాక్స్ వెజిటేబుల్ సూప్. ఓ వావ్, డీటాక్స్ వెజిటబుల్ సూప్ అనమాట. సో నిజంగా చాలా ఇంపార్టెంట్ అందరికీ, ఎందుకంటే డీటాక్స్ డ్రింక్స్ ఎవ్రీడే తాగాలి అని అందరూ అనుకుంటున్నారు. అండ్ వెయిట్ రిడక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మనలో ఉన్న బాడీని మనలో ఉన్న టాక్సిన్స్ని బయటకి పంపించడానికి అది ఒక్కటే మార్గం. అండ్ హెల్దీగా హోమ్ మేడ్ అనమాట. సో ఇదైతే చక్కటి రెసిపీ అనే అనుకుంటున్నాను. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో మొత్తానికి డీటాక్స్ వెజిటబుల్ సూప్ అనగానే అన్ని వెజిటబుల్స్ కనిపించేస్తున్నాయి. అండ్ కిడ్నీ బీన్స్ ఎక్కువగా వాడుతుంటాం డీటాక్స్ కోసం. అండ్ ఆల్మోస్ట్ అన్ని చెర్రీ టొమాటోస్ కావచ్చు, ఆనియన్స్ కావచ్చు, పసుపు, ఏదైతే అన్ని డీటాక్సిఫికేషన్ ఇంగ్రీడియంట్సే అనమాట. అండ్ ఆల్మోస్ట్ 3 గ్రీన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి పార్స్లీ, ఒకటి కేల్, ఒకటి సెలరీ. ఓకే, సో ఇంకా అంతకు మించిన డీటాక్స్ ఇంగ్రీడియంట్స్ ఇంకేం లేవనుకుంటా. ఓకే, స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ కొంచెం ఆలివ్ ఆయిల్, సో అన్ని వెజిటేబుల్స్ని కూడా ఫస్ట్ మనం సార్ట్ చేసుకోవాలి. ఓకే, సో కొంచెం వేడెక్కాలి. సో ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్, ఇంకా మనం నచ్చిన వెజిటబుల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండి. లైక్ బీట్రూట్, అది కూడా డీటాక్స్లోనే ఉపయోగపడుతుంది కాబట్టి మనం అది కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఈ డీటాక్సిఫికేషన్ అనే ప్రాసెస్ మనం ఎప్పుడు ఎలా చేసుకోవాలి అంటే గ్యాప్స్ ఇచ్చి? సో ఫస్ట్ వెయిట్ లాస్కి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు డైలీ 2 times వాళ్ళ బాడీని డీటాక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో అంటే డైట్ స్టార్ట్ చేసేయాలి అని ఫిక్స్ అయినప్పుడు ఒక 1 week ముందు అన్నీ కూడా డీటాక్స్ డ్రింక్ తీసుకోవాలి. సో బాడీ మొత్తం టాక్సిన్స్ వెళ్ళిపోయాక అప్పుడు వాళ్ళు ఏదైతే డైట్ ఫాలో అవుతారో అప్పుడు బాడీ అబ్జర్వ్ చేసుకొని ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఓకే, చక్కగా నూనె వేడెక్కింది. నెక్స్ట్ వెల్లిపాయలు. సో ఆల్మోస్ట్ మనం అన్నీ సార్ట్ చేసేసుకోవాలి అంతే? అన్నీ సార్ట్ చేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయలు. సో సూప్ కాబట్టి కొంచెం డిఫరెంట్ స్టైల్లో కట్ చేసామన్నమాట. ఓకే, అండ్ ఈ డీటాక్స్ సూప్ ఎప్పుడు ఎవ్రీడే తీసుకోవచ్చా, లేకపోతే వీక్లీ వన్స్, ట్వైస్ అలా తీసుకోవచ్చు? సో మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్నీ తినేస్తూ ఉంటాము. అంటే నార్మల్ మనం మీల్స్ తిన్నా కొందరు ఏంటి అంటే బయట ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. సో బాడీ డీటాక్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. బాడీని క్లెన్స్ చేస్తే ఏంటి అంటే మనకు ఫర్దర్గా ఇంటెస్టైన్కి సంబంధించిన ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో ఎవ్రీడే మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్ మీద మనం డీటాక్స్ డ్రింక్ కనుక తీసుకుంటే బాడీలో నుంచి టాక్సిన్స్ అన్నీ పోతుంది అండ్ ఇంప్యూరిటీస్ కూడా పోతాయి. ఓకే, అండ్ ఎవ్రీడే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డీటాక్స్ డ్రింక్స్ ట్రై చేయొచ్చు. అండ్ ఇది కూడా మార్నింగ్ సూప్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. అవును, చక్కగా వేగిపోయాయి. నెక్స్ట్ ఇంకా వెజెస్ అన్నీ కూడా జస్ట్ సార్ట్ చేసుకుందాం. ఫస్ట్ క్యారెట్, ఓకే, తర్వాత బేబీ కార్న్, ఓకే, చెర్రీ టొమాటోస్, రాజ్మా. సో రాజ్మాను ఉడికించి తీసుకొచ్చేసావా? ఉడికించి తీసుకొచ్చేసాను. ఓకే, ఇప్పుడు మనం కొంచెం కారం ఇంకా ఉప్పు వేసేసుకున్నాం. కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు. అండ్ ఎస్పెషల్లీ ఇందులో అన్ని టేస్టీ వెజిటబుల్స్ యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ స్పైసెస్ కానీ పౌడర్స్ ఏం అవసరం లేదు. జస్ట్ ఉప్పు కారం వేస్తే సరిపోతుంది కదా. సో నెక్స్ట్ మన గ్రీన్ లీఫీ అన్ని వేసేద్దాం. ఇదేంటంటే మనం మీల్ రిప్లేస్మెంట్ లాగా కూడా యూస్ చేయొచ్చు డెఫినెట్గా, ఎందుకంటే ఇన్ని వెజిటబుల్స్ అండ్ గ్రీన్స్ వేసిన తర్వాత ఇంకా మళ్ళీ మీల్స్ అంటే. ఓకే, సో ఫస్ట్ కేల్, పార్స్లీ,
తర్వాత సెలరీ. ఎలా ఉందంటే చక్కగా ఒక కాంటినెంటల్ ఫుడ్ కుక్ చేస్తున్న ఫీల్ వస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకా మనం అందులో వెజిటబుల్ స్టాక్ వేసేద్దాం. సూప్ కాబట్టి మనకు కొంచెం లిక్విడ్ లాగా ఉండాలి. ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని లెట్ దెమ్ బాయిల్ చేసేద్దాం. ఓకే. నిజంగానే ఒక మంచి కాంటినెంటల్ సూప్ తాగిన ఫీల్ వస్తుంది ఇది, కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకే పల్లవి, సో చక్కగా బాయిల్ అయిపోయింది. సో అరోమా కూడా వస్తుంది. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? సర్వ్ చేసేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వావ్, ఓకే. వావ్, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. సో అయిపోయినట్టేనా? డీటాక్స్ వెజిటబుల్ సూప్ రెడీ అయిపోయింది. ఓకే. డీటాక్స్ వెజిటబుల్ సూప్ రెడీ అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. డీటాక్స్ వెజిటబుల్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు అరకప్పు, సెలరీ కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, చెర్రీ టొమాటోస్ అరకప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉడికించిన రాజ్మా 1 కప్పు, వెజిటబుల్ స్టాక్ 1 కప్పు, కేల్ కొద్దిగా, పార్స్లీ కొద్దిగా, ఉప్పు తగినంత, బేబీ కార్న్ ముక్కలు అరకప్పు. డీటాక్స్ వెజిటబుల్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి అది వేడయ్యాక వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బేబీ కార్న్ ముక్కలు, చెర్రీ టొమాటోలు, ఉడికించిన రాజ్మా, కారం, తగినంత ఉప్పు, కేల్ అలాగే పార్స్లీ, సెలరీ కూడా వేసి బాగా కలిపి వెజ్ స్టాక్ కూడా వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మూత పెట్టి బాగా ఉడికించిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి డీటాక్స్ వెజిటబుల్ సూప్ రెడీ.